రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ కాసోళ్ల పద్మ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీడీఓ రమాదేవి, వైద్యాధికారి గీతాంజలి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల పైబడి ఉన్నవారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జవ్వాజి బాలకృష్ణ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దేవదాస్, సీనియర్ నాయకులు నగునూరు చందు, అంకని రంజిత్, అంకని ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉంటుంది. బయటకు పోయి పెద్ద పెద్ద హాస్పిటల్లో చూసుకునే పరిస్థితి లేని వారు చాలామంది ఉంటారు. అందుకోసము మన ఇంటి దగ్గరికే వచ్చి పరీక్షలు చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి సిబ్బందికి కోఆపరేషన్ చేసి మీరు చూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. కంటి వెలుగు కూడా మీ దగ్గరనే ఉంది కాబట్టి దీన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీరు అందరూ చూపించుకొని మీకు అద్దాలు అవసరమా, ఆపరేషన్ అవసరమా కూడా అవన్నీ రాయించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విడతలో భాగంగా ఈరోజు తుర్కపల్లి గ్రామంలో ఈ శిబిరం ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరం 3 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రామంలో. కాబట్టి గౌరవ ప్రజాప్రతినిధులు అలాగే మన మెడికల్ సిబ్బంది గారిని కోరినది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి 100% పరీక్షలు చేయించుకోవడానికి గాను కోరుతున్నాను. అట్లాగే తుర్కపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి పరీక్షలు చేయించుకోవాలి. వాళ్ళకి అవసరమైన కంటి అద్దాలు కావచ్చు, మెడిసిన్ కావచ్చు తీసుకోవాలని కోరుతున్నాను. మరి ఈ 3 రోజుల కంటి వెలుగు కార్యక్రమంలో మన గ్రామంలో 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరులు కూడా యువతి యువకులు వచ్చి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని మరి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమాన్ని మరి ఇంత ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నటువంటి మరి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భీమ్.